పరిశుద్ధుడు సజీవుడైన ఆరాధ్య దైవమైన మన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ఈ బైబిల్ స్టడీకి చేరవచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు, దేవునికి వందనాలు. మనం గత 2 వారాలుగా ఒక 3 గ్రూపుల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఒక 2 గ్రూపుల గురించి మనం ధ్యానించుకున్నాం. ఎవరు ఎత్తబడతారు, ఎవరు ప్రభు రాకడలో విడవబడతారని గత 2 వారాలు మనం వింటూ వచ్చాం. అందులో మొదటి వారం మనం ఏం విన్నామయ్యా అంటే, పొలంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ పొలంలో ఉన్న 2 వ్యక్తులు దేవుడి రాజ్యానికి ఎత్తబడ్డారని అంటే ఎత్తబడలేదు. ఒకరు విడవబడ్డారు, మరొకరు ఎత్తబడ్డారని చదువుకున్నాం కదా. అలాగే గత వారంలో తిరగల దగ్గర 2 ఉన్నారు. వారిలో ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారని మనం చదువుకున్నాం. అయితే ఈ రోజున మరొక మాటను మనం ధ్యానించుకుందాం. అది లూకాసు సువార్త 17వ అధ్యాయము. లూకాసు సువార్త 17వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం చదవగలిగితే, లూకాసు సువార్త 17వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. విన్నారు కదండి. ఇక్కడ చదువుకున్న మాట మరొకసారి నేను చదువుతున్నాను, వినండి. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. తమలెత్తి నా వైపు చూడండి, తమలెత్తి నా వైపు చూడండి. దేవుని ప్రియులారా, దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలి, దేవుని యొక్క సన్నిధికి మనం చేరాలి. ఆ పరలోక రాజ్యానికి నీవైనా నేనైనా మనందరమైనా వారసులుగా మారాలి అని అంటే, ఏదో ప్రార్థనా మందిరానికి వచ్చి వెళ్ళిపోతే, లేదంటే బాప్తిస్మం తీసుకుంటేనో, లేదంటే ప్రభు బల ఆరాధనలో చేవేస్తేనో పొరపాటున పరలోకానికి వెళ్ళిపోతాం అన్నది భ్రమ. మీకు అర్థమవుతుందా? బాప్తిస్మం తీసుకొని వాక్యాన్ని వింటూ ప్రభు బల ఆరాధనలో చేవేస్తూ ప్రతి కార్యక్రమాల్లో పాల్పొందొచ్చు ఉన్నాను కదా. రేపు దేవుని రాకడలో నేను ఎత్తబడతాను, నేను వెళ్ళిపోతానని అన్నది భ్రమ. ఎందుకనంటే దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి అని అంటే, ఆ రాజ్యానికి ఎత్తబడాలంటే వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. దానికి తగినట్లుగా బ్రతికినప్పుడే ఆ రాజ్యానికి వారసులుగా పిలువబడతామని గత కొన్ని రోజులుగా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయితే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు ఎత్తబడ్డారు, మరొకరు విడవబడ్డారు. ఈ మంచానికి సాదృశ్యం ఏంటయ్యా? ఈ మంచం మీద ఉన్న ఇద్దరు ఎందుకు ఎత్తబడలేదు, ఒకరు మాత్రమే ఎందుకు ఎత్తబడ్డారు, ఒకరు మాత్రమే ఎందుకు విడవబడ్డారు అని బైబిల్ గ్రంథంలో మనం బాగా గమనించగలిగితే, మంచం మీద ఎవరున్నారంట? 2 వ్యక్తులు ఉన్నారంట. ఈ మంచము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే బైబిల్లో మనం చూడగలిగితే, యోబు గ్రంథం 7వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము ఒకసారి చదువుతాము. యోబు గ్రంథం 7వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదవగలిగితే, నా మనసు నాకు ఆదరణించును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చదువుకున్న మాట యోబు గారు అంటూ ఉన్నారు, నా మనసు నాకు ఆదరణ కలగజేస్తుంది, నా పరుపు నాకు శాంతిని ఉపశమనం కలిగజేస్తుంది. ఎన్నాళ్ళు ఈ లోకంలో నేను బాధలు అనుభవించేది, ఎన్నాళ్ళు ఈ లోకంలో నేను శ్రమలు అనుభవించేది, ఇకనైనా దేవుని చెంతకి చేరిపోనా అని తన మనసులో తాను చెప్తున్న ఒక మాట ఏంటంటే, నా మనసు నాకు ఆదరణ కలగజేస్తుంది, నెమ్మదిని కలగజేస్తుంది. ఒక మనిషికి నెమ్మది పొందుకోవాలంటే, ఉపశాంతిని పొందుకోవాలంటే ఎక్కడ కలుగుతుందో చెప్పండి. ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఆ ఉపశాంతి, ఇంకా నెమ్మదిగా నేను బ్రతుకుతాను అనుకునే స్థలం ఏంటంటే అంటే మరణించిన తర్వాతే కదా. మరణించిన తర్వాతే చాలా మంది చూడండి, చచ్చిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత మనం ఏమంటాం, పోనీలేండి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు అనుభవించారు, ఈ రోజున మరణించి మంచిగా సంతోషంగానే పోయారులే, బాధ తప్పింది అని అంటూ ఉంటాను కదా. వాక్యం అంటుంది,
మంచము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే అది మరణానికిను అలాగే సమాధికి సాదృశ్యంగా కనబడుతుంది. నా దేవుడు పిల్లరా, ఈ సమాధిలో ఎవరున్నారయ్యా అంటే, వినండి, తలెత్తి నా వైపు చూడండి. ఈ మరణం, ఈ సమాధిలో ఎవరున్నారు అని అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ సమాధిలో ఎవరున్నారు? ఇద్దరు వ్యక్తులు. మనం చదువుకున్నాం కదా లూకాసు సువార్తలో, మంచం మీద, ఒక మంచం మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు విడవబడ్డారు, మరొకరు ఎత్తబడ్డారు. ఈ మంచం దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే సమాధికిను పాతి పెట్టడానికి సాదృశ్యంగా కనబడుతుంది. అయితే దేవుడు పిల్లరా, మరణించిన తరువాత అది నీవైనా నేనైనా దేవుని రాజ్యానికి ఎత్తబడే స్థితిలోనికి మనం రావాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళు చనిపోతారు, నమ్ముకోకుండా వాళ్ళు కూడా మరణిస్తారు. భూలోకంలో ఎవరు శాశ్వతము కాదు. ఈ శరీరము మన్నైపోవాల్సిందే. ఆత్మ దేవుని చెంతకు చేరాలని మనం అనేక సార్లు విన్నాం కదా, వాక్యం చదువుకున్నాం కదా. ఈ మన్నుకు అయినప్పుడు, ఈ మట్టికి మట్టి అయినప్పుడు మన హృదయము, మన ఆత్మ, మన ప్రాణము, ఈ జీవాత్మ దేవుళ్ళలోనికి చేర్చబడాలి అని అంటే, ఆ శాంతిలోనికి మనం వెళ్ళాలి అని అంటే, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మనము చేర్చబడాలి అని అంటే అందరూ వెళ్తారా? ఇప్పుడు వినండి చాలా జాగ్రత్తగా. మనము దేవుని చెంతకు చేరాలి అని అంటే ఆ రాకడలో మరణించిన వారు, మనం నేనైనా చనిపోయినా, నీవు చనిపోయినా, మనందరం చనిపోయినా ఈరోజు మనకేం నిరీక్షణ ఉంది? చనిపోయిన వారి గురించి మనకేం నిరీక్షణ ఉంది? వీరిని ఒక రోజు నేను చూస్తాను. దేవుడి యొక్క రాకడ వచ్చినప్పుడు వీళ్ళే మొదటగా ఎత్తబడతారు, వీళ్ళే మొదటగా లేపబడతారు అని బైబిల్లో మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం మరణించినప్పుడు లేపబడాలి అని అంటే ఎలాంటి వారిగా మనం ఉండాలి? ఆ మంచం అనబడుతున్న సమాధిలోనికి నీవు నేను చేర్చబడినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు మనం కళ్ళు తెరవాలి, మహిమా శరీరాన్ని మనం పొందుకోవాలి అని అంటే దేవుని రాకడలో మరణించిన వారిలో ఎవరు లేపబడతారు? దేవుని యొక్క రాకడలో ఎవరు మరణిస్తే వారు లేపబడతారు. దేవుని రాకడలో అందరూ లేపబడతారా? మనం ఇందాక చదువుకున్నాం కదా, ప్రభులారాధన చేసి రక్షణ పొందుకొని వాక్యం విని చక్కగా మందిరానికి వచ్చి ఇంకా వారు మరణించిన తర్వాత ఏమీ లేదండి, ఇంక వీళ్ళు డైరెక్ట్గా ఇంక రేపు ప్రభు వచ్చినప్పుడు ఇంక లేస్తారు అని అనుకుంటే సరిపోతుందమ్మా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మరణించానండి, నేను వాక్యం చెప్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నా వ్యక్తిగతమైన జీవితానికి వచ్చేసరికి అది దేవుడికి ఇంపుగా లేకపోతే, అది దేవుడికి మహిమకరంగా లేకపోతే, రేపు యేసయ్య వచ్చినప్పుడు అయినా సరే దేవుడికి నేను ఇష్టపూర్వకంగా లేకపోతే ఆ సమాధిలో నుంచి నేను లేపబడలేను, మహిమా శరీరాన్ని నేను పొందుకోలేను. దేవుడి యొక్క రాకడలో మరణించిన వారైనా సరే, నీవైనా నేనైనా ఆ రాకడలో వచ్చినప్పుడు మనం పునరుత్థానం శక్తిని పొందుకొని లేపబడాలి అంటే ఎలా ఉండాలి అని అంటే మనం చదువుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క రాకడలో మరణించిన వారిలో ఎవరు లేస్తారు అని అంటే చూడండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని నేను చదువుతాను. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆమేన్. ఎవరు లేపడతారని చదువుకున్నాం? క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. దేవుని యొక్క రాకడలో మరణించిన వారు ఎవరు లేపబడతారు? ఒకరు విడవబడతారు, ఆ మరణంలో ఒకరు విడవబడతారు, మరొకరు లేపబడతారు. మరి ఎవరు లేపబడతారయ్యా? అందరూ లేపబడతారా? యేసు ప్రభు నమ్ముకున్న భక్తులందరూ కూడా లేపబడతారంటే లేపబడరు. ఎవరు లేపబడతారని వాక్యము చెప్తుందయ్యా అంటే క్రీస్తు నందుండిన వారు, చెప్పండి, క్రీస్తు నందుండిన వారు మృతులైన వారు మొదట లేచుదురు. క్రీస్తు నందు ఎవరైతే ఉంటారో వారు లేపబడతారు. ఎక్కడ ఉండేవాళ్ళంట? క్రీస్తు నందు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే లేపబడతారు. ఇదే మాట మనము మరొకసారి చూడగలుగుతాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము, ప్రకటన 14వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడగలిగితే అక్కడ కూడా అదే మాట రాయబడుతుంది. చూడండి,
14-13లో అంతటా అప్పటి నుండి ప్రభువునందు మృతులు తండ్రులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఏమని చదువుకున్నాం? అప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. ఎలా? ప్రభువునందు మృతు పొందిన వారు క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారు మృతు పొందినా సరే, వారు మరణించినా లేకపోతారు. ఎవరైతే ప్రభువునందు ఉంటారో వారు ధన్యులని పిలువబడుతుంది వాక్యం. వారు మాత్రమే పునరుత్థానంలో లేకపోతారు. మీకు అర్థమవుతుందా? మంచం మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మంచం అనబడుతున్న సమాధిలో ఒకరు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నమ్ముకోకుండా వాళ్ళు ఉన్నారు. దేవుడిని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, భక్తిలో నడిపించబడుతున్నారు, భక్తి వినులుగా ఉన్న వారు కూడా ఉన్నారు. అయితే అందరూ లేపబడతారంటే అందరూ కూడా లేపబడరు. ఎవరు లేపబడతారు అంటే క్రీస్తునందున్న వారు మాత్రమే, మృతు పొందిన వారు మాత్రమే లేపబడతారు. అర్థమవుతుందండి? ప్రభునందు ఎవరైతే మృతు పొంది ఆయన యందు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే లేపబడతారు. అయితే ఈ మరణం ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. మీకు అర్థమవడానికి రెఫరెన్స్ అని చెప్తున్నాను, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదవగలిగితే చదవము. 15:22వ వాక్యాన్ని చదవగలిగితే, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతుకుదురు. ఒక వ్యక్తి బ్రతకాలి అని అంటే ఎక్కడ ఉండాలి అంటే క్రీస్తులో ఉండాలి. ఈ మరణం ఎలా ప్రారంభించబడింది? ఆదాము ద్వారా మరణం ప్రారంభించబడింది. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క ఆలోచన మానవుని చేయడానికి, మానవుడు శ్రమలు పొందాలి, కష్టపడాలి, మరణించాలి అని దేవుని యొక్క ఉద్దేశము అసలు కానే కాదు. దేవుని యొక్క ఆలోచన అంటే ఏంటో తెలుసా? ఆ ఏదేడు వలమును సంతోషంగా నా బిడ్డలు బ్రతకాలి, ఆనందంగా నివసించాలి, సుఖ సంతోషాలతో బ్రతకాలి. కష్టం అనేది నా బిడ్డలకు తెలియకూడదని మానవుని దేవుడు సృష్టించాడు. అయితే ఒకరి అవిధేయత వలన ఏమైంది? మరణము ప్రారంభించబడింది. కానీ వాక్యం అంటుంది, క్రీస్తు యేసునందు ఏ వ్యక్తి అయితే ఉంటారో వారందరూ కూడా బ్రతుకుతారు. ఆమేన్. అబ్రహాము ద్వారా మరణం వచ్చింది. క్రీస్తు యేసునందున్న వారికి ఏం చేయబడుతుంది? ఇప్పుడు వారు బ్రతుకుతారు. మరణించినా సరే వారు ఎక్కడ బ్రతుకుతారయ్యా అంటే ఆకాశం అనబడుతున్న పరలోక రాజ్యానికి వారసులుగా వారు పిలువబడి అక్కడ యుగయుగాలు వారు బ్రతుకుతారు. ఎవరు బ్రతుకుతారయ్యా అంటే క్రీస్తు యేసునందు ఉన్నవారు. చెప్పండి, ఎవరి దగ్గర ఉన్నవారు? క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో, క్రీస్తులో ఎవరైతే ఉంటారో, యేసు ప్రభువులతో పాటు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే బ్రతుకుతారు. వారు మాత్రమే మరణించినా సరే రేపు దేవుని యొక్క రాకడలో ఎత్తబడతారు, లేపబడతారని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని ప్రియులారా, మరి క్రీస్తు యేసునందున్న వారు ఎలా ఉంటారు? మీకు అర్థమవుతుందండి? క్రీస్తు యేసునందున్న వారు మృతు పొందినా లేపబడతారు. లేపబడిన వారు క్రీస్తు యేసునందున్న వారు ఎలా ఉంటారు అంటే వాక్యం చదవగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, మనకు బాగా పరిచయమైన వాక్యమే. 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం అక్కడ చూడగలిగితే, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడి నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవి నూతనమాయెను. ఆమేన్. క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వారు ఏం చేయబడతారు? ఇప్పుడు మీరందరూ చెప్పండి. క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏం చేయబడతారు? ఎత్తబడతారు. మరణించినా సరే వాళ్ళు లేపబడతారు. లేపబడాలి అని అంటే ఎక్కడ ఉండాలి? వాళ్ళు క్రీస్తు యేసునందు ఉండాలి. క్రీస్తు యేసునందు ఉండడం అంటే దేవుడిని నమ్ముకోవడం, దేవుడి దగ్గర ఉండడం, దేవుడితో ఒక సహవాసం కలిగి జీవించడం. మరి దేవుడి యందు ఉన్నాడు అని ఎలా గ్రహించగలుగుతాం? నేనైనా, నీవైనా, మనందరమైనా సరే క్రీస్తు యేసులో ఈ వ్యక్తి ఉన్నాడండి, క్రీస్తుతో పాటు ఈ వ్యక్తి ఉన్నాడు అనండి అని తెలుసుకోవాలంటే వాక్యం అంటుంది, క్రీస్తు యేసునందున్నవాడు ఎవరంట? చదవండి.
వాక్యం చదువుకున్నాం కదా, చదవండి. క్రీస్తు యేసునందున్నవాడు, క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టిగా మారుతాడు. వాళ్ళు ఏమవుతుంది? పాతవి గతించును, నూతనమైనవి క్రొత్తవి నూతనంగా మార్చబడును. ఇప్పుడు పాతవి గతించిపోయి వాడు ఏమవ్వాలి? నూతన సృష్టిగా మారాలి. మీకు అర్థమవుతుంది వాక్యం? క్రీస్తు యేసునందు లేపబడాలి అంటే మృతి పొందిన వారైనా రేపు మరణానికి చేరువైన మనమైనా సరే ప్రభు రాకడలో మనం ఎత్తబడాలంటే క్రీస్తు యేసునందు ఉండాలి. క్రీస్తు యేసునందున్న వారు ఎవరయ్యా అంటే వారు నూతన సృష్టి, నూతన సృష్టి, నూతన సృష్టి. పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయును. అంటే పాతవి గతించిపోవాలి. ఆ వ్యక్తి ఎలా అవ్వాలి? ఇప్పుడు ఎలా అవ్వాలి? క్రొత్త వ్యక్తిగా మారిపోవాలి. అంటే నూతనమైన వ్యక్తిగా మారాలి. నేను చూసిన వారు క్రొత్త వ్యక్తులుగా నేను చూడాలండి. ఈరోజు నేను దేవుడు అనుకున్నాను, ఇదివరకు నా జీవితం ఎలా ఉండిందో ఇప్పుడు చూసే ప్రజలు చెప్పాలి, ఇదివరకు ఇలా బ్రతుకుతున్న ఒక వ్యక్తి ఇప్పుడేంటంటే ఇలా మారిపోయాడు. యేసు క్రీస్తులోనికి వచ్చిన ఒక వ్యక్తి, క్రీస్తును నమ్ముకున్న వ్యక్తి, దేవుని రక్తం చేత కడగబడిన ఒక వ్యక్తి నూతన సృష్టిగా మారాలి. అతనిలో ఉన్న ప్రతి పాతవి గతించిపోవాలి, పాతవి తొలగిపోవాలి. విన్నారండి? ఏమైపోవాలి? పాతవన్నీ చెప్పండి, పాతవన్నీ తొలగిపోవాలి. క్రీస్తు యేసునందున్న వాడిలో ఏమవుతుంది అంటే వాడు నూతన సృష్టిగా మారిపోతాడు. విన్నారండి? వాడు ఏమవుతాడు? నూతన సృష్టిగా మారుతాడు. నూతన సృష్టిగా మారడానికి కారణం ఏంటంటే అతను ఎక్కడున్నాడు? క్రీస్తు యేసునందు ఉన్నాడు. క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వారు నూతన సృష్టిగా మారుతారు. వారిలో ఉన్న పాతవన్నీ కూడా చెప్పండి, పాతవన్నీ గతించిపోతాయి, పాతవన్నీ పాతి పెట్టబడతాయి, పాత వ్యవహారాలన్నీ విడిచిపెట్టబడతాయి, ఆచారాలన్నీ కూడా విడిచిపెట్టబడతాయి. ఎందుకయ్యా ఈ ఆచారాలు చేయట్లేదు అంటే నేను ఎక్కడున్నామో తెలుసా? క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టిగా మారుతాడని మా దేవుడు మమ్మల్ని ఏం చేశాడు తెలుసా? ఒక నూతన సృష్టిగా మార్చాడండి. అందుకే ఆచారాలు మాకు లేవు. ఉన్నాయా? శుక్రవారము మంచి రోజని, మంగళవారం చెడు రోజని, ఈ టైము రావు కాలము, ఈ టైము యమకాలము, ఈ టైము చెప్పండి ఇది మంచి కాలం, ఇది శుభగడి, ఇదేవి మనకు లేవు. ఎందుకో తెలుసా? మనం ఎవరిని? నూతన సృష్టిగా మారిన వారిని. పాతవి ఏం చేయబడాలి? మనలో గతించిపోవాలి. నువ్వు ఇంకా పాతవి గతించకుండా క్రీస్తు యేసునందు నేను ఉన్నాను నేను అనుకుంటూ నువ్వు మందిరానికి వస్తూ నీలో ఇంకా నువ్వు నూతన సృష్టిగా మారకపోతే నువ్వు ఎలా, నీలో ఎలా దేవుని సన్నిధిలో ఎత్తబడతావు? మనం ఎలా దేవుడిలో ఎత్తబడతాం? దేవుడిలో మనం ఎత్తబడాలి అంటే మనలో నూతన సృష్టి ప్రారంభించబడాలి. చూసే ప్రజలకు ఎలా కనబడాలి? మనం నూతనమైన వ్యక్తులుగా కనబడాలి. అమ్మా మొన్నటి వరకు నువ్వే కదమ్మా పసుపు పూసుకుంటున్నా, మొన్నటి వరకు నువ్వే కదమ్మా బొట్టులు పెట్టుకుంటున్నావు, మొన్నటి వరకు చెప్పండి అంటే ఏంటి? అది 2 మూరలు పూరలు తెల్లలేదే వచ్చేదాన్ని అదే బయటికి. మరి ఇప్పుడు ఎందుకు అదే లేదండి? నా దేవుడు నన్ను ఏం చేసేది తెలుసా? నూతన సృష్టిగా మార్చాడు. పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయును అని నా దేవుడు నాతో పలికాడు. నాలో ఏమవ్వాలో తెలుసా? నీలో ఏమవ్వాలో తెలుసా? మనలో ఏమవ్వాలో తెలుసా? పాతవి గతించిపోయి ఏమవ్వాలి? క్రొత్తవి నూతనముగా మార్చబడాలి. అన్ని జనుల వలె మనం ఆచారాలు చేయకూడదు, అన్ని జనుల వలె మనం బ్రతకూడదు. ఇంక వాళ్ళకి మనకు తేడా ఏమున్నది? వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం. వాళ్ళు చనిపోతున్నాం, మనం చనిపోతాం. కానీ మనం చనిపోతున్న ఈ మరణానికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? ప్రభు వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను, ప్రభు రాకడలో నేను కొనుక్కోబడతాను. ఈ నిరీక్షణ కలిగిన వారుగా మనం నడిపించబడుతున్నాం. అర్థమవుతుందండి? చూడండి, అన్ని జనులకు ఏముంది? మరణిస్తే వినోత్తాగిగా పుడతాం, మరణిస్తే లేదా ఒక కుక్కగానో ఒక నక్కగానో ఎలాగోలాగా పుడతాం. కానీ మనం అలా ఉంటాం. మనకేం నిరీక్షణ ఉంది? నేను ఈరోజు మరణించినా సరే రేపుడు దేవుడి రాకడలో మహిమ శరీరాన్ని నేను పొందుకొని ఎత్తబడతానని ఈ నిరీక్షణతోనే కదమ్మా మనం దేవుడి మందిరానికి వస్తున్నాము. ఈ నిరీక్షణతోనే కదా దేవుడు మనం కొనసాగించబడుతున్నాం. మరి క్రీస్తు యేసునందున్న వాడు ఎలా ఉంటాడంట? చెప్పండి చెప్పండి, ఎలా ఉంటాడంట? నూతన సృష్టి. ఆ వ్యక్తిలో నూతనమైన క్రియలు కనబడతాయి. ఇది వరకు 2023 సంవత్సరం వరకు
నీలో పాతవే ఇంకా చెలరేగుతూ పాతవే ఆహారాలను నడిపించకూడదు. క్రీస్తు యేసునందు ఉన్నావు, మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ప్రభువుని ఆరాధన చేయవేస్తున్నావు, ఎక్కడ గుడికిలంటే అక్కడ పాల్పొంపులు పొందుతున్నావు, ప్రతి కార్యక్రమంలో పాల్పొంపులు పొందుతున్నావు, కానీ పాతవి గతించట్లేదు. అయితే యేసయ్య నిన్ను మహిమలోనికి చేర్చుకోవాలంటే నీవు నేను నూతన సృష్టిగా మనం మారాలి. ఆమేన్. ఇంకేం తేడా? ఇప్పుడు అన్ని జనులకి నీకు ఒక తేడా ఉండాలి కదా, నూతన సృష్టిగా మారాలి కదా. పాతవి గతించకుండా అన్ని వ్యవహారాలు మనం కూడా చేస్తుంటే అసలు క్రైస్తవులు ఎవరు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరు కొంతమంది తెలియదు. చూడండి, మరి పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళి చూడండి. నేను ఎవరినో విమర్శించడానికి అనుకోలేదు, కానీ ఆ వివాహాలకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఎవరు, క్రీస్తు యేసునందున వాడు, చెప్పండి మన వారు తెచ్చి, క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి. వాడు ఒక వివాహానికి వెళ్ళినా, అది అన్యజనులే పెళ్లి కానివ్వండి, మరొక పెళ్లి కానివ్వండి, ఏ పెళ్లికి ఆ వ్యక్తి నిలబడినా క్రీస్తు యేసునందున్న వాడు అక్కడ ఎలా ఉంటాడయ్యా అంటే అందరి మధ్యలో కూడా వాడు నూతన సృష్టిగానే కనబడాలన్న దేవుడి ఆలోచన. అరే అందరిలో కూడా నువ్వు ఏకాకిగా కలిసిపోవడాన్ని దేవుడు ఆలోచన చేయట్లేదు. నేను ఇంకా పాతవి గతించుకోకుండా అలాగే పెట్టుకొని నువ్వు ఎలా నూతన సృష్టిగా మార్చబడగలుగుతావు? ఎలా నేను నూతన సృష్టిని, నేను దేవుళ్ళో ఉండే వ్యక్తిని ఎలా అనుకోగలుగుతామండి? మీకు అర్థమైంది? ఇప్పుడు చూడండి, స్కూల్కి వెళ్ళారు అనుకోండి పిల్లలు, ఏమక్క మీకు అర్థం అవడానికి ఒక 50 మంది ఉన్నారు స్టూడెంట్స్. 50 మందిలో అందరూ మొదటి వరుసలో ఉండే వాళ్ళందరూ ఎవరు? మంచిగా చదివేవాళ్ళు కదా, క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు, స్కూల్ ఫస్ట్ వచ్చే వాళ్ళందరూ మంచి ఫస్ట్ బెంచ్లో ఉంటారు. టీచర్లు కూడా ఏం చేస్తారో తెలుసా? టీచర్లు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారు, బాగా చదివే వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చోబెడతారు, సగం గుంపు అంతా ఒక దగ్గర వేస్తుంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు వేరైపోయారు, వాళ్ళు ఇంకా ఏమవ్వలేదు, వాళ్ళు నూతన సృష్టిగా రాలేదు. మీకు అర్థం అవడానికి వాళ్ళందరూ చదవని వాళ్ళందరూ ఏకేసేది, చదివే వాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, పలానా వ్యక్తి కనబడ్డాడు అనుకోండి, స్కూల్లో 100 మంది అందరూ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ ఒక్క వ్యక్తి నీకు కనబడతాడు. ఎవరు కనబడతారో తెలుసా? నీ సబ్జెక్ట్లో నీకు ఎవరైతే మంచిగా చదువుతున్నాడో వాడు మాత్రమే కనబడుతుంటాడు నీకు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏమక్క? ఇప్పుడు మీ క్లాసులో ఎంతమంది ఉంటారు? మీ స్కూల్లో 200 మంది ఉంటారు. 200 మందిలో నీకు ఎవరు దృష్టి ఉంటారో తెలుసా? హిందీలో ఎవడైతే మంచిగా ఉంటాడో వీడు మంచి ర్యాంక్ తెచ్చుకుంటాడండి, వీడికి అంతా తెలుసు, హిందీలో బాగా చదివే మంచి స్టూడెంట్ అండి. 100 మందిలో వాడు నిలబడినా, 200 మందిలో నిలబడినా వాడు మీద మాత్రమే నీకు అని దృష్టి ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడు ఏమైపోయాడు నీ దృష్టిలో అంటే నూతనంగా వాడు మాత్రమే కనబడుతుంటాడు. మీకు అర్థమవుతుందా? వాడు మాత్రం ఎందుకు కనబడుతున్నాడయ్యా? ప్రభా ఎంతమంది ఉన్నారు కదా ప్రభా, వీళ్ళందరినీ కాదని ఈ వ్యక్తి మాత్రం ఎందుకు కనబడుతున్నాడు అంటే ఆ వ్యక్తి నాకు ఎలా ఉన్నాడో తెలుసా? నూతన సృష్టిగా నాకు కనబడుతున్నాడు. ఆమేన్. ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏమైపోయింది? పాతలు గతించిపోయాయి, పాత వ్యవహారాలు పాతి పెట్టబడ్డాయి. నీ జీవితంలో, మన జీవితంలో ఏమవ్వాలి అంటే పాతవన్నీ ఏమైపోవాలి? సమాధి చేయబడాలి. మనం నూతన సృష్టిగా మనం మారాలి. ఆమేన్. మనం ఏం చేయబడాలి? నూతన సృష్టిగా మనం మారాలి. నూతనమైన వ్యక్తులుగా ప్రజలకు కనబడాలి. ప్రజలకు మనం ఎలా కనబడాలంటే నూతనమైన వ్యక్తులుగా, నూతన సృష్టిగా, ఒక క్రొత్త వ్యక్తులుగా మారిపోవాలి. అలా క్రొత్త వ్యక్తులుగా మనం మారాలి అంటే మనలో ఏమైపోవాలి తెలుసా? పాతవన్నీ పాతవన్నీ గతించుకోవాలి, పాతవన్నీ సమాధి చేయబడాలి, పాతవన్నీ పాతి పెట్టబడినప్పుడే దేవుని యొక్క రాకడలో నీవు నేను మరణించిన, ఈరోజు మనం మరణించిన ఆ ప్రభు సన్నిధికి మహిమా శరీరాన్ని పొందుకోవాలంటే క్రీస్తు యేసులో నూతన సృష్టిగా మనం మారాలి. మనం ఏం చేయబడాలి? క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మారాలి. అయితే ఈ నూతన సృష్టిగా మనం మారాలి. ఈ నూతన సృష్టిగా మనం మారినప్పుడే ప్రభు యొక్క రాకడలో ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో మృతి పొందినా సరే వారు ఏం చేయబడతారు? లేపబడతారు. ఇందులో సందేహం లేదు. అయితే క్రీస్తు యేసునందు మనం ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇప్పుడు చెప్పండి. క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నూతన సృష్టిగా పిలువబడతారు, వారు మాత్రమే ఎత్తబడతారు. మీకు 3 వ్యక్తులు నేను చూపిస్తాను బైబిల్లో. క్రీస్తు యేసునందు ఉండిన వారిని ఒక 3 వ్యక్తులు చూపిస్తాను. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఇస్కరియోతు యూదా. రాసుకున్నారా? మొట్టమొదటి వ్యక్తి ఎవరు?
ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ఎక్కడున్నాడు? క్రీస్తుతోనే ఉన్నాడు, క్రీస్తునందే ఉన్నాడు. కానీ క్రీస్తునందు ఉన్నా సరే తను క్రీస్తులో లేనట్లుగానే బ్రతుకుతూ ఉన్నాడు. అనండి, నేను చెప్పే ముగ్గురు వ్యక్తులు కూడా క్రీస్తు యేసునందున్నవారు. క్రీస్తు యేసునందున్నా కానీ తన జీవితంలో ఏమైందయ్యా అంటే క్రీస్తు నుంచి వేరైపోయాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు 12 మంది శిష్యులు తీసుకున్నప్పుడు ఆ 12 మందిలో ఇస్కరియోతు ఎవరు? ఇస్కరియోతు యూదా ఎవరు? ఒక శిష్యుడు. అంటే యేసు ప్రభుతోనే ఉన్నవాడు, యేసు ప్రభువులోనే ఉన్నవాడు, మందిరానికి వచ్చేవాడు, ఎక్కడ కోటలలో వెళ్ళేవాడు యేసు ప్రభుతో. వినండి, యేసు ప్రభువు ఏమిటి ఆ కానుక సంచి ఎవరి దగ్గర ఉండేది? అమ్మా, యూదా దగ్గరే ఉండేది. ఇస్కరియోతు యూదా దగ్గరే కానుక సంచి ఉండేది. ఈ లెక్కలు ఈ వ్యవహారాలన్నీ ఎవరు చూసుకునేవాళ్ళు? ఇస్కరియోతు యూదానే చూసుకునేవాడు. ఎందుకంటే యేసు ప్రభుకి ఒకవేళ అంత నమ్మకస్తుడుగా కనబడవచ్చు అని అనుకోవచ్చు కదా. అన్నిటికన్నా ఎక్కువ దేని మీద ఎక్కువ ఆశ ఉంటుంది మానవుడికి? డబ్బు ఆశ ఉంటుంది కదా. ఈ డబ్బు ఆశలో కొంచెం నమ్మకమైన వ్యక్తిగా దేవుడికి కనబడి ఉంటున్నాడేమో ఇస్కరియోతు యూదా. అందుకనే దేవుడు ఒకవేళ ఇచ్చి ఉండొచ్చేమో కదా. అయితే చూడండి, క్రీస్తుతో ఉన్నప్పటికీ, క్రీస్తుతో నడిపించబడుతున్నప్పటికీ తాను క్రీస్తులో లేకుండా పోయాడు. విన్నారండి, క్రీస్తుతోనే ఉన్నాడు, క్రీస్తుతోనే ఉన్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నా సరే తాను నూతన సృష్టిగా మారలేదు. ఏమైపోయాడు అంటే నూతన సృష్టిగా తాను మారలేకపోయాడు. ఎందుకు ఇస్కరియోతు యూదా నువ్వు నూతన సృష్టిగా మారలేదయ్యా అంటే అండి తనలో ఏమున్నాయి? ఇంకా పాతవి గతించుకోలేదు. కానీ యేసు ప్రభుతోనే మాట్లాడున్నాడండి. చాలా నమ్మకస్తుడయ్యా. ఎందుకయ్యా అంటే క్రీస్తుతోనే ఉండేవాడు. ప్రభు ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడికి వెళ్ళేవాడు, ఎక్కడ కోటాలంటే అక్కడికి వెళ్ళేవాడు, అరణ్యములకు వెళ్ళేవాడు. యేసుని ఏ రోజు కూడా విడిచిపెట్టిన వాడు కాదండి. అంతగా దేవుడితో నడిపించబడ్డాడు. కానీ అప్పుడప్పుడు ఏం చేసేవాడు? అప్పుడప్పుడు ఏం చేసేవాడు? పరిచయం దగ్గరికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళేవాడు. ఎప్పుడు గారి పెడదాం, ఎప్పుడు అవుతుంది, ఎంతకి అని ఈ బేరం మాట్లాడుకుంటుండేవాడు. అది ఖాళీ సమయంలో మళ్ళా యేసు ప్రభు ప్రార్థన సమయం చెప్పేటప్పుడు మళ్ళీ యేసు దగ్గరికి వచ్చేసేవాడు. కానీ ఇతను ఏమవ్వలేదయ్యా అంటే పాపం గతించుకోలేదు, ఇతను నూతన సృష్టిగా మారలేదు. అనేక సార్లు పలుమార్లు దేవుడు హెచ్చరించాడండి. అయినా సరే తన జీవితాన్ని మార్చుకోలేదు. తన జీవితాన్ని తను మార్చుకోలేక తన జీవితాన్ని పతనం చేసుకున్నట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతాం. ఇస్కరియోతు యూదాకి బైబిల్ ఒక పేరు పెట్టింది. ఆ పేరు ఏంటి చెప్పండి? ఇస్కరియోతు యూదాకి బైబిల్ ఒక పేరు పెట్టింది. అదేంటో తెలుసా? లూకాసు వార్త 6వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయము క్షమించాలి, లూకాసు వార్త 6:16 చదువుతాం. 6:16 లూకాసు వార్త 6:16 యూదా ద్రోహియగు చూడండి, ద్రోహియగు ఇస్కరియోతు యూదా. బైబిల్ ఏం చెప్తుంది యూదా గురించి? ఎవరంటే యూదా ఏ పేరు పెట్టింది చూడండి, ద్రోహి అని బైబిల్ చెప్తుంది. ఎందుకయ్యా? నీతో పాటే ఉన్నాడు కదా ఇస్కరియోతు యూదా, నీతో పాటే నడిపించబడుతున్నాడు కదా ప్రభా, నీ శిష్యుడే కదా ప్రభా. నా శిష్యుడే. కానీ అతను ఏముందో తెలుసా? ఎవరని చెప్తుంది? ద్రోహి అను ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాడు అంటే ఒక ద్రోహిగా మార్చబడ్డాడు. బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది ఇస్కరియోతు యూదా ఎవరయ్యా అంటే ఒక ద్రోహిగా పిలువబడుతున్నాడు. ద్రోహి అని ఎవరిని అంటారు చెప్పండి మా? ద్రోహి అని ఎవరిని అంటారు? నమ్మించి మోసం చేసిన వారిని చాలా నమ్మకంగా పిలువబడుతూ సహవాసం చేస్తూ మన బిడ్డలే, మన వాళ్ళే, మన అయిపోయిన వారే అని అనుకుంటామా? వాళ్ళే ఏం చేస్తారంట? నమ్మక ద్రోహం చేస్తారు. ఇస్కరియోతు యూదా ఎవరు? దేవునితో పాటు నడిపించబడుతూ, దేవునితో పాటు కొనసాగించబడుతూ, దేవునిలో బ్రతుకుతూ క్రీస్తు యేసునందున్నవాడు. కానీ తన జీవితంలో వాక్యం అంటుంది తను ఎవరయ్యా అంటే ఇస్కరియోతు యూదా ఒక ద్రోహి. ఎందుకయ్యా ద్రోహి అని రాయబడింది అని అంటే చూడండి ప్రియులారా, క్రీస్తు యేసునందు ఉన్నా సరే తను ఏం చేశాడు? దేవుడిని మరణానికి అప్పగించాడు. వింటారండి? మరణానికి ఏం చేశాడు?
అప్పగించాడు. మరణానికి, సిలువకి యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పగించాడు. మీరు వినాలి, క్రీస్తు యేసుని దేవుడిని ఏం చేశాడు? ఇస్కరియోతు యూదా సిలువకు అప్పగించాడు. అయ్యా, ఇస్కరియోతు యూదా ఎవరయ్యా అంటే దేవుని యందు ఉన్నవాడు. మీకు అర్థమవుతుందండి? క్రీస్తు నందు ఉన్నవాడు, క్రీస్తు యేసు నందు ఉన్నవాడు. కానీ తనలో ఏముందయ్యా అంటే నూతన సృష్టిగా మారకుండా పాత అలవాట్లన్నిటినీ చేస్తూ ఉన్నాడు కనుక ఒక ద్రోహిగా పిలువబడ్డాడు. ఎందుకయ్యా అంటే దేవునితోనే నడిపించబడుతూ నమ్మక ద్రోహాన్ని చేసి యేసు ప్రభువు వారిని సిలువకు అప్పగించాడు. అయితే ఈ రాత్రి దేవుని ప్రియులారా, దేవుని మందిరానికి వస్తున్నాను అనుకుంటున్నావు, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాను అనుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నానని అనుకుంటున్నావు, దేవుని సన్నిధిలో నడిపించబడుతూ అన్ని చక్కగా చేస్తున్నానులే, అన్నింటిలో పాలు పప్పులు పొందుతున్నానులే అని అనుకుంటూ నూతన సృష్టిగా మార్చబడకుండా పాతవి మనలో ఉంచుకొని మరలా దేవుని సిలువకు అప్పగించామా? మరలా దేవునికి సిలువకు అప్పగించినట్లయితే అది ఎవరైనా సరే బైబిల్ అన్న మాట ఏంటంటే వారందరూ దేవునికి ద్రోహులుగానే పిలువబడతారు. నేను ఎలా ద్రోహిని అవుతానండి యేసయ్యకు అని అంటే, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టిగా మార్చబడకుండా పాతవి ఇంకా తన జీవితంలో ఉంటే మరలా తన పాపం జీవితాన్ని బట్టి యేసు ప్రభుని ఏం చేస్తున్నట్లు? సిలువకు అప్పగిస్తూ ఉన్నట్లు. అరే, క్రీస్తులోనే ఉన్నాం కదా, క్రీస్తుతోనే నడిపించబడుతున్నాం కదా. అయితే నీ ద్రోహము వలన, అర్థమవుతుందండి, నీ నమ్మక ద్రోహము వలన క్రీస్తు ప్రభు వారిని మనం ఏం చేస్తున్నాం? సిలువకు అప్పగిస్తున్నాం. యేసు ప్రభు నిన్ను నన్ను నమ్మే కదా. ఏ మంచి చూశాడు దేవుడు మనలో? ఏ మంచి ఉందని అసలు ఏ మంచి లేని మనల్ని దేవుడు ప్రేమించి దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ఒక గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభు మనకు కలగజేసి ప్రభు యొక్క రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి బాప్తిస్మాన్ని కలగజేసి అందులో నుంచి నూతన వ్యక్తులుగా ప్రభు మనల్ని బయటకు తీసుకుని వచ్చి సంఘ సహవాసంలో చేర్చిన తరువాత ఈ వ్యక్తి నాకు నమ్మకస్తుడని దేవుడు నిన్ను ఎరిగే కదా మందిరంలో తీసుకుని వచ్చాడు. నూతన సృష్టిగా నువ్వు మారాలనే కదా దేవుడు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత నీవు ఇంకా దేవుడికి నమ్మకంగా మనం పిలవబడకపోతే మనమై ఏమైపోతామో తెలుసా? దేవుని దృష్టిలో ద్రోహులుగా మార్చబడతాం. దేవుడు మనల్ని కూడా అంటాడు, నీవు ద్రోహి పోరా. ప్రభువా, నేనేం చేసిందయ్యా? నీలో పాతలు గతించలేదు బ్రదర్. అదే ఆచారాలు చేస్తున్నాం, అదే కార్యక్రమాలు చేస్తున్నావు. ఎవరిని మెప్పించడానికి, ఎవరిని చెడ్డించడానికి, ఎవరి కోసమో మనం చేయకూడదండి. ఎవరినో మెప్పించడానికి మనం చేస్తే మరలా క్రీస్తుని సిలువకు అప్పగిస్తూ ఆయన రక్తాన్ని చిందించే వ్యక్తులుగా మనం మారిపోతాము. కారణం ఏంటో తెలుసా? మనము దేవుని దృష్టిలో ద్రోహులుగా పిలువబడుతున్నాం. ఇది చేయకపోతే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి. ఇంట్లో కష్టం ఉంటాం, చిన్నగా ఏమైపోతుంది చేస్తే అది ఒక్కటే కదా చెయ్యి. దేవుడు ఏమంటాడు తెలుసా? ద్రోహి, ఇస్రాయేలు ద్రోహిగా మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? ఇస్రాయేలు ఏమైపోయాడు? దేవుని దృష్టిలో ద్రోహిగా పిలువబడ్డాడు. మనుషులు ఏదో చేయాలనో, లేకపోతే మెప్పు తెచ్చుకోవాలనో, లేకపోతే ఏదో ఒకవేళ డబ్బు వచ్చినా రేపేదైనా ఒక మంచి పోస్ట్ ఇస్తారేమో అని అనుకో ఉండొచ్చేమో, ఒక మంచి పని ఏమైనా ఇస్తారని అనుకో ఉండొచ్చేమో. ఎందుకంటే ఏదో ఒక పలుకుబడి చేసుకుని నేను ఒకప్పుడు యేసు ప్రభుని మీకు అప్పగించాను కదండి, ఆ రోజు నాణ్యం తీసుకున్నాను కదండి, ఆ తర్వాత అయినా నాకు ఏదైనా మంచి ఏదైనా జాబ్ చూడండి అని అనుకోవచ్చేమో తన జీవితంలో. కానీ దేవుని దృష్టిలో ఏమైపోయాడు తెలుసా? ఒక ద్రోహిగా పిలువబడ్డాడు. ఏమైపోయాడు? ఒక ద్రోహిగా పిలువబడిపోయాడు. మనం అనుకుంటూ ఉండొచ్చు, నేను ప్రభు ఆరాధన చేయవేసుకున్నాను కదా, నేను ఆ రక్త మాంసంలో చేసి రొట్టెని తీసుకున్నాను కదా, ఆయన శరీరాన్ని పూజిస్తున్నాను కదా, ఇంకా డైరెక్ట్గా నాకు మేఘాలు కూడా ఉంటుంది. వీళ్ళు అనుకునే ఆలోచన ఏంటంటే ఇంకా ప్రభు వల్ల ఆరాధనలో చేయలేదు, మందిరానికి కూడా రావాలి. మందిరానికి రాకపోయినా ఆరాధన అంతా అయిపోయి లాస్ట్లో వచ్చి నాకు పెట్టలేదు మళ్ళీ ఆరాధన పెట్టండి వచ్చి మా ఏమైనా ప్రసాదం నాకు అర్థం కాదు. అదే మన ప్రసాదం కాక కాదు. అదేంటి? దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము. అది తిని అది ఎలా ఉండాలి? ఒక మంచి యోగ్యతతో తీసుకోవాలి, ఒక పవిత్రతతో తీసుకోవాలి. తీసుకునే వాడికి ఒక మంచి ఆలోచన ఉండాలి. మరి దేని పట్ల నేను తీసుకున్న నా భయభక్తులు ఉండాలి.
మన వాళ్ళకు ఉన్న ఆలోచన ఈరోజు తీసుకోకపోతే ఏమైపోతుందో, ఒకవేళ ఈరోజు తీసుకొని ఈ వారం వేసుకుని వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోతాను కదా, అందుకని బలారాధన తీసుకున్నాను చాలా మంది అనుకుంటున్నాను కదా, నాకు తెలియదు. కానీ దేవుని పిల్లరా, బలారాధనలో చేయి వేస్తే డైరెక్ట్గా పరలోకానికి అసలు యోగ్యత లేకపోతే, వినండి, ఓ మంచి యోగ్యత లేకుండా, పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, ఏదో ఆశామాషగా మనం చేయాల్సిన పాపపు పనులన్నీ చేసి, నేను చదువుగా మనం చేయాల్సిన పాప పనులన్నీ చేసేసి పిల్లి కూడా ఏం చేస్తుంది? తాగేసి వచ్చేస్తాను. నేనేం తాగేదండి, నాకేం తెలియదండి, బలాలను పెట్టని తినేస్తా. ఇంకో విషయం, యోగ్యత లేకుండా, తనలో పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, తాను శుద్ధీకరించబడకుండా, ఆరాధనలో పాల్గొబులు పొందకుండా, శనివారం రాత్రి ఒక శుద్ధీకరణ తన జీవితంలో లేకుండా, శనివారం రాత్రి తను చేయవలసిన పాపపు క్రియలన్నీ చేసి అపవిత్రుడుగా మార్చబడి ప్రభు రాత్రి భోజనంలో చేయి వేస్తే ఏమవుతాడో తెలిసి అపవిత్రుడుగా మారితే యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వాక్యం చదవడమా? నేను ఒక ముక్కు ముంచి ఎవరికి ఇచ్చినో వాడే అని చెప్పి ఒక ముక్కు ముంచి సీయోను ఇస్కరియోతీయులకు ఇచ్చెను. ఆ తర్వాత వాడు ఆ ముక్కు ముంచుకోగానే సాతాను వాడిలో ప్రవేశించను. అయిపోయింది కదా, అయిపోయింది. చాప్టర్ క్లోజ్. యోహాను సువార్త 13వ అధ్యాయం 26, 27 వాక్యాలు ఏమని చెప్తూ ఉన్నాయి చెప్పండి. ఎప్పుడైతే ఆ రొట్టెని తీసుకున్నాడు అయ్యగారు, ఏమైపోయాడు? మన వాళ్ళు అనుకుంటారు రొబ్బలారంలో చేవేసుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోతానే, కళ్ళు మూస్తే అబ్బా సర్రని కుదరదమ్మా. నీలో యోగ్యత లేకపోతే ఏమవుతుందో తెలుసా? మనలో యోగ్యత లేకపోతే ఎవరు వచ్చి పట్టుకుంటారు? సాతాను కూడా వచ్చి పట్టుకుంటాడు. ఇప్పుడేనయ్యా నీ రొబ్బలారంలో చేవేసింది, ప్రభు శరీరాన్ని తీసుకున్నాను, తిను. నీలో యోగ్యత లేదు కదా, నీలో పరిశుద్ధత లేదు కదా, నీలో పవిత్రత లేదు కదా. నీలో పవిత్రత లేకుండా, నీలో యోగ్యత లేకుండా, నువ్వు నూతన సృష్టిగా మారకుండా అదే పాపం జీవితం కొనసాగించబడుతూ ప్రభు బలారాధనలో చేయి వేస్తే వాడు ఏమవుతాడంట? సాతాను పట్టుకుంటాడు. నేను చెప్పట్లేదు, మా వాక్యం అంటుంది. ఇస్కరియోతు యూదాకి ఎవరు ఇచ్చారమ్మా? ఇస్కరియోతు యూదాకి ప్రభు వాళ్ళు ఎవరు ఇచ్చారు? రొట్టెని ఎవరు ఇచ్చారు చెప్పండి? అది యేసు ప్రభు ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. యేసు ప్రభు ఆ రొట్టెని ఇరిచి వాడికి ముంచి ఇచ్చిన తర్వాత ఆ తినగానే ఏమయ్యాడు చెప్పండి? సాతాను వచ్చి పడుకున్నాడు. అని యేసు ప్రభు దగ్గర బల తీసుకున్నా సరే, లేకపోతే నువ్వు ఎంత పరిశుద్ధుల దగ్గర బలారాలను తీసుకున్నా సరే, నీలో పరిశుద్ధత లేకపోతే వెంటనే సాతాను కూడా వచ్చి దూరేస్తాడు. మీకు విషయం, సాతాను గడి దూరేస్తే ఏమవుతుందయ్యా? పెద్ద భీమోతం జరుగుతుంది అని అంటే ఏమవుతుందో తెలుసా? ఇస్కరియోతు ఎవరు అంటే క్రీస్తు యేసునందు వాడు. క్రీస్తు యేసునందు ఉన్న తాను ప్రభు బలారాధన తీసుకున్నాడు. దాన్ని బట్టి ఏమైపోయాడు? సాతాను పట్టుకునేది. మనం చూడండి, నాకు కొంతమంది కనపడుతుంటారు అక్కడక్కడ. నేను అదే చెప్పేది ఎప్పుడెప్పుడు, నాకేం భయం లే, నేను ఎవరినో నమ్ముకొని ఇక్కడికైతే పొరపాటు ఉండాలా, నా దేవుడు నమ్ముకొని దేవుడు పిలుచుకుంటేనే దేవుడు నన్ను నడిపిస్తేనే వచ్చాను. నేను ఎవరికో భయపడాలో లేకపోతే ఎవరినో మెప్పించాలని ఎప్పుడు నేను చెప్పను. మీరు వినండి, బలారాధన తీసుకునే కొంతమంది వాళ్ళకి ఏమాత్రమని నేను బలారాధన తీసుకున్నానే ప్రభురాత్రిలో భోజనం, ఆ యోగ్యత ఆలోచన కూడా ఉండదేమో. అదేంటి పశువులు కూడా తింటాయి కదా, ఏంది మదే పశువులు కూడా తినదు. చూడండి, నాకు పేరు రావట్లేదు, మీరు చెప్తే బాగుంటుంది. పశువులు కూడా తినదు. దానికి ఆ తోటలో కంప కూడా కొట్టి ఏదని తమలపాకులు కదా. మీరు తమలపాకు తోట చూస్తారు ఎప్పుడైనా? తమలపాకు తోట చూస్తారు, దానికి ముళ్ళ కంచి కూడా వేసుకుంటాం. అసలు కంచె ఉండదు. ఎందుకంటే అది పశువులు కూడా తింటాయి. పశువులు తింటే వేయాలి, మేకలు కూడా తినవు, అందుకని వేయలేదు అంటారు. ఆ పశువులు కూడా తినదు. ఎవరు ఏం చేస్తారు చూడండి, ఎంత తీసుకుంటుంటారు. ఎవరు? దేవుడు బిడ్డే.
అంతంత ఆగుతుంటుంటారు. ఎందుకు మనం ఎక్కడున్నాము? అదేమన్నాడా అప్పుడు బాగా ఉండలేదా? మా ఆదివారం వచ్చి బలవంతం వచ్చి కష్టం. మా ఒక్కరవ కూడా భయం లేదు. ఈ నోటితోనే కదా నేను తినేది, ఈ నోటితోనే కదా దేవుని యొక్క శరీరాన్ని పూజిస్తున్నాను, దేవుని యొక్క రక్తాన్ని తాగుతున్నాను. ఎంత జ్ఞానం ఉంటుందో ఉండదో కొంతమంది నాకు తెలియదు. కానీ ఇస్రాయేలు యూదాలో పరిశుద్ధత లేదంట, అపవిత్రుడుగా యోగ్యత లేకుండా దాన్ని బట్టి ఎప్పుడైతే తిన్నాడో ఏమైపోయింది చెప్పండి. సాతాను కూడా వచ్చి పట్టుకున్నాడు. సాతాను కూడా వచ్చి పట్టుకుంటే బాగున్నావు. సాతాను ఒక వ్యక్తిలో దొరికితే అక్కడ తాగడమ్మవాడు అడేం చేస్తాడో తెలుసా? వారి రాజ్యానికి దిగ తీసుకుని వెళ్ళిపోతాడు. మీకు అర్థమైందా? సాతాను కూడా ఒక వ్యక్తిని పట్టుకుంటే అతను తాగడం. మీకు అర్థమవుతుందా? ఒక బస్సులో ఒక వ్యక్తి ఎక్కాడు అనుకోండి, ఆ బస్సులో ఒక వ్యక్తి ఎక్కాడు అనుకోండి, రాత్రి 9 గంటలకు బస్సు వస్తుంది. ఆ బస్సులో ఎక్కి ఎక్కడ తీసుకెళ్తాడు? డైరెక్ట్గా చెప్పండి, డైరెక్ట్గా సరే మీకు అర్థం కాదు. అది అక్కడక్కడ ఆగదు ఆ బస్సు. ఈ మధ్య ఒక ట్రైన్ వచ్చింది కదా, బుల్లెట్ ట్రైన్. ఏం ట్రైన్ మధ్య చెప్పండి. ఒక ట్రైన్ వచ్చింది కదా ఈ మధ్య ఓపెన్ చేస్తుంది కదా, ఆ ట్రైన్ అది అక్కడ ఆగదు. డైరెక్ట్గా ఎక్కామనుకో డైరెక్ట్ హైదరాబాద్ లేకపోతే విశాఖపట్నం. ఈ మధ్యలో మీరు చూడండి, కొంతమంది సెల్ఫీలు తీసుకోవడానికి దాన్ని ఎక్కి ఏమైపోయి ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే అది ఒక్కసారి క్లోజ్ చేసింది అనుకో డైరెక్ట్గా విశాఖపట్నం కొడితే విశాఖపట్నం 1-2 గంటల అక్కడ తేలి ఉంటాం. అయ్యి ఆ పండుగ నేను దిగాలేనా ఆపుతుంది. ఇంకా డైరెక్ట్ 5 గంటకి దిగడమే పని. ఇంచుమించు 2 గంటలకు వెళ్ళిపోతుంది ఆ ట్రైన్. 2-3 గంటల సేపు వెళ్ళిపోతుంది అంతే. ఎందుకు దాని ఆలోచన ఏంటి? ఎక్కితే డైరెక్ట్గా విశాఖపట్నంలో దించాలి, ఇంకెక్కడ ఆగకూడదు, ఇంకెక్కడ ఆగే పనే లేదు. సాధారణగాడు మనలో ప్రవేశించాడు అనుకోండి, డైరెక్ట్గా వాడు రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వాడి రాజ్యం ఏంటి? నరకం. అక్కడ తీసుకుని వెళ్ళిపోతాడు. మరి ఇస్కరియోతు యూదాకి ఏం జరిగింది అంటే మనకు తెలుసు కదా. సాతానుడు ఎప్పుడైతే తనలోనికి ప్రవేశించాడో వెంటనే ఏమయ్యాడు? వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు, పట్టించాడు. తర్వాత తను ఆలోచన చేశాడు, అయ్యో ఇంకా నా జీవితం ఇలా పాడైపోయిందని చెప్పి ఆ డబ్బుతో ఏం చేశాడు? ఒక పొలాన్ని కొన్నాడట. ఆ డబ్బులతో ఒక పొలాన్ని కొని ఏం చేశాడంట? ఆ పొలంలోనే ఉరి వేసుకొని పడి చచ్చాడంట. చస్తే అంతలో బాగుంది. ఏమైంది? పేగులు బయటకు వచ్చాయి. పేగులు బయటకు వచ్చేటట్లుగా చచ్చిపోయాడండి. ఎంత ఘోరంగా చచ్చిపోయాడండి. విన్నాడు? ఏ డబ్బు కొరకైతే ఆశపడ్డాడు, దేని కొరకైతే ప్రాకులాడాడు, అరే క్రీస్తు యేసునందుండి నూతన సృష్టిగా మారుంటే ఎంతో గొప్ప విషయం అండి. ఆ సింహాసనం, ఆ 12 సింహాసనం మీద ఒక సింహాసనాన్ని దేవుడు స్థాపించి ఇది యోధాకి, ఇస్కరియోతు యోధాని దేవుడు నిర్ణయించుకున్న తర్వాత ద్రోహిగా అయిపోయాడే. ద్రోహిగా ఎలా అయిపోయాడు? అప్పుడు ప్రభువులలో చీవేసి సాతానుగాడు పట్టబడి ఆ తర్వాత ఏమయ్యాడు? అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 18వ వాక్యంలో రాయబడి ఉంటుంది, యూదా ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన ఒక పొలము కొనిను అతడు తల క్రిందు పడగా నడుమికి బద్దలైనందున అతని పేగులన్నీ చచ్చిపోయాడు. పేగులు కూడా బయటకు వచ్చిపోయింది. అయ్యా అంతటి ద్రోహం ఎలా అయిపోయింది అని జీవితంలో ఎలా కలిగింది? ఇలాంటి పాపానికి ఒడిగొట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఒకటే కారణం, క్రీస్తు యేసునందు ఉన్నాడు. అయినా సరే నూతన సృష్టిగా మారకుండా ఒక ద్రోహిగా అయిపోయి ఆ ద్రోహం వలన సంపాదించిన ఆ సంపాదనలోనే పడి చచ్చిపోయాడు. నూతన సృష్టిగా మారి ఉంటే చెప్పండి, నూతన సృష్టిగా మారి ఉంటే ఏమైందో? ఆ 12 సింహాసనముల మధ్య దీని కొరకు ఇతని కొరకు ఎదురు చూస్తున్న ఆ సింహాసనం పైన కూర్చుంటేవాడు. నీ కొరకు నా కొరకు దేవుడు ఒక కిరీటాన్ని దాచి ఉంచుతాడు. ఆ కిరీటాన్ని మనం పెట్టుకోవాలని, ఆ కిరీటాన్ని పొందుకోవాలని, ఆ కిరీటం కొరకు ప్రాకులాడాలి అని అంటే మనం ఏమవ్వాలో తెలుసా? నూతన సృష్టిగా మారాలి. మనలో ఏమవ్వాలి అంటే పాదవి గతించుకోవాలి, పాదవి గతించుకున్న ఇంకా నువ్వు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు యేసు ప్రభుని దగ్గర దిగి వచ్చి అంటాడు, వాళ్ళ కొరకు నువ్వు భక్తి చేస్తూ
ఎవరి కొరకు నువ్వు నేర్పించాలని నీ ఆచారాలను విడిచిపెట్టలేక, నీ వ్యవహారాలు విడిచిపెట్టలేక, నీ కార్యక్రమాలు విడిచిపెట్టలేక నువ్వు చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉన్నావా? మంచిది కాదు. నువ్వు నూతన సృష్టి కదా. మీకు చెప్పాలి, మీకు తెలియదు కాబట్టి చెప్పాలి. మీకు తెలుసుంటే మీరు చేయగలరు. మీకు చెప్పేవాడు లేక చేశాడు. ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, అమ్మా మన బంధువులు అందరూ దేవుడి బిడ్డలు మారారంటే మారలేదు. ఇంకా చాలామంది మాకు కూడా ఉన్నారు అర్జులు. నేను కూడా తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళ బంధుత్వం మనకు కావాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా మనం రక్షించబడతారు. ఆ పెళ్ళికి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత ఏం చేస్తారు తెలుసా? నలుగురు పెడతారుగా. ఆ నలుగురు పెట్టిన తర్వాత ఏం చేయాలా? ఏం పోస్తారు? పసుపు ఇవన్నీ పోస్తారు కదా. ఆ పసుపు అవన్నీ పూసిన తర్వాత మనం పూసుకోవచ్చా? చెప్పండి. ఎందుకు పూసుకోకూడదు? ఆ వ్యక్తులు అడుగుతారు. నేను మా బర్త్డే ఇది ఒక వ్యవహారం. మరొక పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడే ఉండాలి. అక్క చేయగా అబ్బలు చేయగా యశోమెత్తురా అబ్బలెక్కరా కానీ అంటే నలుగురు పెట్టాడు. మీకు చెప్పకుండా అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళినప్పుడు నీకు పట్టించుకోరు. ఎందుకంటే నువ్వు పనులు నమ్మకం అయిపోయినావని నేనేం చేస్తాను, నీకు పట్టించుకోరు. పెట్టున్నావా చేసిన అని అనుకొని నీకు మర్చిపో. అలా కాకుండా నన్ను కలవలేదు కట్టాలంటే నేను పెడతాను. ఎవరో తెలుసా? నూతన సృష్టి. ఆ పెళ్ళైన తర్వాత ఫోటోలు తీసుకుని మీకు తెలియదాకా ఎంత పని ఉండింది ఆ రోజు. ఆడకపోయినాడు. ఇలా చెప్పుకొని తప్పించుకోవాలి. కానీ అక్కడ కూర్చొని వాళ్ళు మనం కలిసిపోవచ్చా? చెప్పండి. వాళ్ళు మనం కలిసిపోకూడదు. వాక్యం అంటుంది ఎవరో తెలుసా? నూతనమైన సృష్టి. ఆమె మనం ఎవరిని? నూతన సృష్టిగా మార్చబడిన వారిని. మనలో పాతవి గతించుకోవాలి. అవి గతించకపోవడాన్ని బట్టి ఒక ద్రోహిగా పిలువబడిన ఇస్కరేతు యూదా అదే పొలంలో పడి చచ్చి ఏమయ్యాడు? పేర్లు పెట్టుకొచ్చాడు. నేను అంటాను, ఇస్కరేతు యూదా చనిపోయినాడు కదా. మళ్ళా రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు మహిమా శరీరాన్ని పొందుకొని లేస్తాడా? లేకపోతే అక్కడే నరకంలోకి వెళ్ళిపోతాడు? చెప్పండి. నరకంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకయ్యా అంటే దాంట్లో సందేహం లేదు. ఎందుకయ్యా అంటే ఒక ద్రోహిగా పిలువబడి సాతాను చేత పట్టబడి నరకానికి పాత్రుడిగా పిలువబడ్డాడు. ఇస్కరేతు యూదా ఎక్కడున్నాడు అంటే మంచం మీద ఉన్నాడు. సమాధిలో పడుకోడు. అదే మంచం మీద ఉన్న క్రీస్తులోనికి ఎత్తబడలేదు. కారణం ఏంటయ్యా అంటే తను ఏమైపోయాడు? ద్రోహిగా పిలువబడ్డాడు. అయ్యా క్రీస్తులోనే ఉన్నాను కదా ప్రభు, ఆ రోజు ఎంతో కొంత పరిచయం చేసిన అదేనా అయ్యింది వద్దు బ్రదర్ అంటాడు వేస్తాడు. మరొక వ్యక్తి చూపిస్తారు చూడండి. క్రీస్తు యేసునందు ఉన్న వ్యక్తి మరొక వ్యక్తి ఎవరయ్యా అంటే పేతురు. ఈ పేతురు ఎవరయ్యా అంటే యేసు ప్రభులతో ఉన్నవాడు కదా. యేసయ్యతో ఉన్నాడు. కానీ యేసయ్య చెప్పకనే చెప్పాడు, బ్రదర్ రేపు నన్ను పట్టించబోతున్నారు కనుక మరి కొద్దిసేపట్లో నన్ను పట్టించబోతున్నారు కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? నన్ను ఎవరో తెలియదని 3 సార్లు చెప్తావయ్యా అని అంటే నేనెందుకు అంటాను ప్రభు? నేను అస్సలు పొరపాటున అన్నాను. ప్రభు. ఎందుకు అనవయ్యా? నేను నీ ఎందుకు ఉన్నవాడిని కదా. నేను నూతన సృష్టిగా మార్చబడిన వాడిని కదా. నేను ఎందుకు అంటాను ప్రభు నువ్వు తెలియదని? నేను అనయ్యా అని చెప్పి చావనైనా చచ్చిపోతాను. నా గుండె చీల్చిచ్చేస్తాను. అబ్బా చిన్న మాటలు మాట్లాడాలి యేసు ప్రభు దగ్గర. అయితే నా దేవుని పిల్లరా, ఆ సమయం వచ్చింది. యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి ముగ్గురు పరిస్థితులు ఆ సందర్భాల్లో దొరికినట్లుగా మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే మీరు బైబిల్ చదవండి. ఆ తర్వాత లూకాసు సువార్త 22వ అధ్యాయము 62వ వాక్యాన్ని మనం చదవగలిగితే క్రీస్తు యేసునందున్న మరొక వ్యక్తి పేతురు. లూకాసు సువార్త 22వ అధ్యాయము 62వ వాక్యాన్ని వినబడుతుందమ్మా ఉన్నట్టు తీసారా? 62వ వాక్యాన్ని చూడండి. అరవై ఒకటి చదవడం. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూసిన కనుక పేతురు నీవు ముమ్మారు నన్ను ఎరుగుదువని ప్రభుతో
తాను చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు నాకు ఎవరో తెలియదని అనేసి మాట్లాడేసిన తర్వాత యేసు ప్రభుని బయటికి తీసుకుని వస్తున్నారు. యేసు ప్రభు అలా పేతురుని చూశాడు. పేతురుని ఎప్పుడైతే చూశాడో, పేతురు ఎప్పుడైతే యేసయ్య చూశాడో, వీళ్ళు ఇరువురు ఎప్పుడైతే వారి కళ్ళలో కొంచెం పెట్టుకొని చూసుకున్నారో, చూడండి, పేతురికి యేసయ్య ముఖంలో అన్నీ కనబడ్డాయి. ఈయన ఎక్కడెక్కడ బొక్కాడో, ఎక్కడెక్కడ ఎలా మాట్లాడాడో, ఎక్కడ కూర్చొని యేసు ప్రభు తెలియదు అన్నాడో, ఇవన్నీ యేసు ప్రభు ముఖంలో కనబడుతూ ఉన్నప్పుడు ఏమైపోయాడో తెలుసా? వెలుపలికి వెళ్ళి పశ్చాత్తాపపడి ఏడుచుచూ ఉన్నాడంట. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను, క్రీస్తు యేసునందు ఉన్నానని అనుకున్నాను, కానీ నాలో ఉన్న పాతపు స్వభావం పోలేదే. యేసు ప్రభు నన్ను హెచ్చరించిన, యేసు ప్రభు నాతో మాట్లాడినా సరే నా జీవితాన్ని నేను మార్చుకోలేకపోయానే అని ఏమయ్యాడంట? ఎలా ఏడ్చాడంట? పశ్చాత్తాపపడి ఏడుచుచూ ఉన్నాడంట. పశ్చాత్తాపపడి అయ్యో, క్రీస్తు యేసునందు ఉండి కూడా నేను నూతన సృష్టిగా మారలేదే, నూతనమైన వ్యక్తిగా నేను మారలేదని దేవుడు ఎప్పుడైతే అక్కడ నిలబడినప్పుడు యేసు ప్రభుని చూసినప్పుడు ఏమైపోయాడు? అవన్నీ జ్ఞాపకం చేసుకొని పాత దాన్ని అంతటిని కూడా తీసివేసి మరలా క్రీస్తు యేసులో తను ఏమైపోయాడని నూతన సృష్టిగా మారాడు. తన జీవితాన్ని చూడండి. ఆ తర్వాత నూతన సృష్టిగా మారిన తర్వాత అద్భుతమైన సేవ పరిచయం కొనసాగించాడు పేతురు గారు కదా. ఎంత గొప్ప సేవ చేశాడో కదా. ఒక్క ప్రసంగంలోనే 5,000 మంది మారిపోయారు. ఒక్క ప్రసంగంలోనే 3,000 మంది మార్చబడ్డారు. ఎంతో మంది బాప్తిసం పొందుకున్నారు. ఎంతో మంది మీద పేతురు యొక్క నిలబడగానే రక్షణ పొందుకున్నారు, స్వస్థత పొందారు. ఇలాంటి అద్భుతమైన కార్యాలు కలగడానికి కారణం ఏంటంటే, చెప్పండి, పేతురు ఎక్కడున్నారు? క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మార్చబడ్డాడు. ఎక్కడున్నాయి అంటే క్రీస్తు యేసునందు ఉన్నాడు. చూడండి, రేపటి దినాన పేతురు మరణించిన వెళ్ళి ఆయన శరీరము, మహిమా శరీరాన్ని ధరించుకొని ఏమవుతాడు? లేపబడతాడు. ఆ మంచం మీద 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు, ఒకరు లేపబడ్డారు, ఒకరు విడువబడ్డారంటే క్రీస్తు యేసునందున్న వ్యక్తి ఏమయ్యారు? లేపబడతారు. పేతురు చూడండి, దేవునితోనే ఉన్నాడు, కానీ చేసిన పొరపాటు మరలా క్రీస్తు యేసునందు ఎప్పుడైతే అట్లా బయటికి వెళ్ళిపోయాడో, క్రీస్తు యేసునందు ఎప్పుడైతే అలా తొలగిపోయాడో, మరలా యేసయ్యను చూసినప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఎలా ఏడ్చాడు తెలుసా? పశ్చాత్తాపపడి ఆ హృదయం పెగలేటట్లుగా, ఇంకా హృదయం పగిలిపోయేటట్లుగా ఓ సేవకుడు అంటారు, ఎలా పేతురు ఏడ్చుంటాడంటే రక్తము కారేంతగా ఏడ్చుంటాడు. రక్తము కారేంతగా ఏడ్చాడు అని అంటే ఎంత కుమిలిపోయాడని. క్రీస్తులో ఉన్న వ్యక్తిని కదా, క్రీస్తులో నడిపించబడిన వ్యక్తి కదా. అయ్యో, నేను ఇలా మారిపోయాడని తనను తాను మరలా జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడి ఏడ్చి తను నూతన సృష్టిగా మారిపోయాడు. ఆమేన్. మీకు అర్థమైందా? క్రీస్తు యేసునందు ఉన్నాను అనుకున్న వాడు సాతాను పట్టబడి దేవునికి ద్రోహిగా మార్చబడి చెడిపోయిన వాడు ఒకడున్నాడు. రెండో వ్యక్తి క్రీస్తు యేసునందు ఉన్నాను అనుకొని మరలా తప్పిపోయి మరలా దేవుడి దగ్గరికి తన తప్పును తెలుసుకుని నూతన సృష్టిగా మారాడు. అయితే 3వ వ్యక్తి చెప్తారు చూడండి. ఇంకొక వ్యక్తి ఎవరైతే స్టెఫను. 3వ వ్యక్తి ఎవరంటే స్టెఫను. స్టెఫను నాకు చాలా ఇష్టమైన భక్తుడండి. నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? పెద్దగా సేవ చేయలేదండి స్టెఫను. పెద్దగా సేవ చేసినట్లుగా, ఎక్కడ ఎక్కువగా రాయబడినట్లుగా మనం చూడలేము బైబిల్లో. స్టెఫను యొక్క జీవితాన్ని మనం పరిశీలించగలిగితే యేసు ప్రభు చేత నడిపించబడుతూ క్రీస్తు యేసునందు ఉండి నూతన సృష్టిగా మార్చబడి ఒకే ఒక రోజు సువార్త పరిచయంలో హతసాక్షిగా, మొట్టమొదటిగా హతసాక్షి అయిన వ్యక్తి ఎవరయ్యా అంటే స్టెఫను. క్రొత్త నిబంధన సంఘం ప్రారంభించబడినప్పుడు అందులో హతసాక్షిగా, దేవుని కొరకు హస్తసాక్షిగా మార్చబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? చెప్పండి. ఎప్పుడైనా అడిగినప్పుడు చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా హతసాక్షిగా మార్చబడిన వ్యక్తి పేరు ఎవరు? స్టెఫను. స్టెఫను చూడండి, క్రీస్తు యేసునందు ఉండి మరణించేశాడు. క్రీస్తు యేసునందు ఉండి మరణించాడు. అదే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59.
7వ అధ్యాయము 59వ వాక్యాన్ని చదవండి. నా ఆత్మను చేర్చుకొని వారు రాళ్ళతో కొట్టిరి. తర్వాత మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపమని గొప్ప శబ్దంతో పలికి నిద్రించెను. చూడండి, ఏమైపోయాడు? స్టెఫను చనిపోయాడు, మరణించాడు, నిద్రించినట్టుగా మనం పిలుచుకుంటున్నాం కదా. అయితే దేవుని పిల్లారా, క్రీస్తు యేసునందున్న వ్యక్తి జీవితంలో వినండి, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా పిలువబడిన వ్యక్తి జీవితంలో అనేక శ్రమలు ఎదురవుతాయి, అనేక బాధలు ఎదురవుతాయి, అనేక కష్టాలు ఎదురవుతాయి, అనేక నిందలు ఎదురవుతాయి, అనేక అవమానాలు ఎదురవుతాయి. ఎన్ని ఎదురవుతూ ఉన్నా నువ్వు ఎక్కడున్నావని అర్థం ఏంటో తెలుసా? దానికి అర్థం ఏంటో తెలుసా? నేను క్రీస్తు యేసునందు ఉన్నాను. చెప్పండి. క్రీస్తు యేసునందున్న వ్యక్తికి శ్రమలు వస్తాయి, కష్టాలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, వడదొడుగులు కలుగుతాయి, కన్నీరు కలుగుతుంది. ప్రతిదీ తన జీవితంలో ఎదురవుతున్నది అంటే దానికి కారణం ఏంటయ్యా అంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో నూతన సృష్టిగా మార్చబడి క్రీస్తు యేసునందు ఉన్న వ్యక్తి. క్రీస్తు యేసునందు ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో ప్రతి పరిస్థితులు ఏమవుతాయి అంటే కన్నీరికి కారణమైపోతాయి. స్టెఫన్, నువ్వు క్రీస్తు యేసునందున్నావు కదా, నీకు కష్టాలు రాకూడదే? నీ దేవుడు నిన్ను తప్పించుండొచ్చు కదా. నీ దేవుడు ఈ రాళ్లతో కొడుతున్న ప్రజల మధ్యలో నుంచి నిన్ను బయటకు తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. కాదు కాదు కాదు, క్రీస్తు యేసునందున్న వ్యక్తికి ఇవన్నీ ఎదురైనా క్రీస్తులో నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. క్రీస్తు యేసులో ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా శ్రమలు వస్తుంటాయి, కష్టాలు ఎదురవుతుంటాయి, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎన్ని ఎదురైనప్పటికీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని రాజ్యానికి వారసుడు. బైబిల్ చదువుతున్న తర్వాత ఆ సింహాసనం యొక్క దర్శనాన్ని చూశాడంట స్టెఫన్. కొడుతూ ఉన్నప్పుడే, రాళ్ళతో కొడుతూ ఉన్నప్పుడే ఆ సింహాసన దర్శనాన్ని చూసి డైరెక్ట్గా ఎత్తపోబడి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నూతన సృష్టిగా మార్చబడి క్రీస్తు యేసులో శ్రమలు వచ్చిన, బాధలు కలిగిన, ఎన్ని కలిగినా నిలబడిపోయాడండి. ఆ తర్వాత 8వ అధ్యాయం 2వ వాక్యం మీద చదవగలిగితే ఆ భక్తి కలిగిన మనుషులు స్టెఫను సమాధి చేసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. ఎవరు సమాధి చేశారంట? భక్తి కలిగిన వ్యక్తులు. భక్తి కలిగిన వ్యక్తులు అంటే దేవుళ్ళు నడిపించబడుతున్న వ్యక్తులే, దేవుడి మందిరానికి వస్తున్న పరిశుద్ధులే స్టెఫను సమాధి చేసినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుడి ప్రియులారా, క్రీస్తు యేసునందు ఉన్నాననుకొని ద్రోహిగా మార్చబడిన వ్యక్తిని మనం చూసాం, ఇస్కరియోతు యూదాని. ఆ తర్వాత మరొక వ్యక్తిని చూసాం, క్రీస్తు యేసులో ఉన్నానని అనుకున్నాడు, మరలా దూరం అయిపోయి మరలా క్రీస్తులోనికి నూతన సృష్టిగా పిలువబడిన వ్యక్తి పేతురు యొక్క జీవితాన్ని మనం చూడగలిగాం. మూడో వ్యక్తి ఎవరంటే స్టెఫను. క్రీస్తులోనే నిలబడ్డాడు, క్రీస్తులోనే ఉన్నాడు, క్రీస్తు కొరకే మరణించాడు. ఆ వ్యక్తి దేవునికి ఇంపైన వ్యక్తిగా మార్చబడ్డాడు. అయితే వాక్యం అంటుంది, నేను ముగిస్తున్నాను, వాక్యం అంటుంది ఉంటే ఈ ముగ్గురు వ్యక్తులు మనం చూసాం కదా. ఈ ముగ్గురు యొక్క జీవితాన్ని మన పరిశీలనలోనికి దేవుడు మన జ్ఞాపకంలోనికి తీసుకొని వచ్చాడు కదా. అయితే ఎస్ఐ అంటారు, మనం ఉంటే వెచ్చగైనా ఉన్నాం లేదా చల్లగైనా ఉండిపోతాం. నిలువెచ్చని స్థితిలో మనము ఉండకూడదు. ఆ వాక్యం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15-16 వాక్యంలో వాక్యం అంటుంది, ఉంటే వెచ్చగైనా ఉండు లేదా చల్లగైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉండి ఒక కాలు ఇట్లాగేసి ఇంకొక కాలు లోకంలో వేసి లోకంలో ఉంటాను, దేవుళ్ళలో ఉంటానంటే ఏమైపోతుంది? రెండు పడవలు వేసిన వ్యక్తి ఏమవుతాడు? ఈ పడవ పెట్టి వెళ్తుంది, ఈ పడవ పెట్టి వెళ్తుంది, ఏమవుతుంది? మునిగిపోతాడు. ఎప్పుడైనా తను ఎందుకు ఉపయోగపడిన వ్యక్తిగా మారిపోతాడు. వాక్యం ఉంటుంది, ఉంటే వెచ్చగైనా ఉండు లేకపోతే చల్లగైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఒక క్రైస్తవుడు ఉండకూడదు. నిలువెచ్చని స్థితిలో ఉంటే అది దేవుడిని బాహాటంగా సిలువకు అప్పగిస్తున్నట్లుగా. కనుకనే ప్రభువునందు స్థిరముగా నిలిచి మనం బ్రతికేటట్లుగా మారుతాముగాక. కాబట్టి ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రభువా రేపు సమాధి అనబడుతున్న మంచంలోనికి మేము వెళ్ళినప్పుడు నీ రాకడ వచ్చినప్పుడు మేము ఎత్తబడాలయ్యా. ఎత్తబడాలి అని అంటే చెప్పండి, ఎత్తబడాలంటే క్రీస్తు యేసునందు ఉండాలి.
క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి. నూతన సృష్టిగా మార్చబడిన వాళ్ళు ఎవరు, వాళ్ళ జీవితం ఏంటో ఇవన్నీ మన జ్ఞాపకంలోనికి ప్రభు తీసుకుని వచ్చాడు. అలాంటి జీవితాన్ని కొనసాగించుకుంటూ వెచ్చగా మనం మార్చబడుతూ దేవుని కొరకు బ్రతికేటట్లుగా ప్రభు మనల్ని మార్చునుగాక. ఆమేన్. ఈ మాటలు ప్రభు మన వెనుకలో స్థిరపరిచి నిలబెట్టునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. సదాశీర్వాదాలకు కారణభూతుడైన నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ఈ కొడుకుని ఆశీర్వాదకరంగా జరిగించారు. ఇదిగో ప్రభా, చక్కగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఇద్దరు మనసు మీద ఉన్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారని. ఇదిగో ప్రభా, మనసు పడుతున్న సమాధిలోనికి వెళ్ళిపోయిన వారు దేవుని బిడ్డలు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు లేపబడాలి, మహిమ శరీరాన్ని పొందుకోవాలి అని అంటే ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. క్రీస్తు యేసునందున్న వారు లేపబడతారని, క్రీస్తు యేసునందున్న వారు ఎలా ఉంటారో నూతన సృష్టిగా ఉంటారని మీరు మాతో మాట్లాడుతూ, అలాగే క్రీస్తు యేసునందున్న ఒక ముగ్గురు వ్యక్తుల్ని మా ఎదుట మీరు జ్ఞాపకంలోని తీసుకుని వచ్చే ఇస్కరియోతు వలె మేము ఒకవేళ ద్రోహులుగా పిలువబడుతూ ఉన్నామేమో ప్రభా, దాన్ని తీసివేసి పేతురు వలె మా జ్ఞాపకంలోనికి అయ్యా తెచ్చుకొని ఏం చేసామో దాన్ని విడిచిపెట్టి నీ కొరకు నిలబడేటట్లుగా ఉండేటట్లుగా సహాయం చేయండి. స్టెఫెనీ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా మీరు ఎలాగైతే నిలబడ్డారో అలాంటి వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి అయ్యా. ఎదుగో ప్రభా, నిలువెచ్చని స్థితిలో ఉండకుండా ప్రభా, అయ్యా నీ కొరకు బ్రతికేటట్లుగా, నీ కొరకు నిలబడేటట్లుగా మాకు మీరు సహాయం చేసి మమ్మల్ని అట్టి విధంగా మీరు నిలబెట్టి కాపాడే స్థిరపరచమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.